డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ డిజిలాకర్ ఓపెన్ చేయాలి. దాని తర్వాత కింద సెర్చ్ అనే బటన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్తుంది. ఇలా నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్తుంది. అక్కడ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్లోకి వెళ్ళండి. దాని తర్వాత అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఉంటుంది, దాన్ని నొక్కండి. దాంట్లో అపార్ ఐడి అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఐడెంటిటీ టైప్ ఇక్కడ రోల్ నెంబర్ పెట్టాలి. ఇక్కడ ఐడెంటిటీ వాల్యూ వచ్చి మీ ఎంసీఏ వాళ్ళైతే ఎంసీఏ హాల్ టికెట్ నెంబర్, ఎంబీఏ వాళ్ళైతే ఎంబీఏ హాల్ టికెట్ నెంబర్ని టైప్ చేయాలి. ఆ టైప్ చేసిన తర్వాత అడ్మిషన్ ఇయర్ అంటే మీరు 2021లో జాయిన్ అయితే 2021, 2022లో జాయిన్ అయితే 2022, 2023లో జాయిన్ అయితే 2023. కానీ నేను అక్కడ శాంపుల్కి మీకు 2012 అని మాత్రమే కొట్టాను. కాబట్టి మీ అడ్మిషన్ ఇయర్ ఎప్పుడో ఆ ఇయర్ కొట్టండి. దాని తర్వాత ఐఎంఏ స్టూడెంట్ ఎట్ కాడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని సెర్చ్ చేశారంటే మీకు వస్తుంది. అక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మీకు ఇక్కడ సర్కిల్ సెర్చ్ అవుతున్నట్టు కనపడుతుంది. అయిపోయిన తర్వాత మీకు టిక్ మార్క్ పడుతుందండి. టిక్ మార్క్ పడి 3 డాట్స్ వస్తుంది. మీరు జస్ట్ మళ్ళీ ఆ అపార్ ఐడి మీద అది మొత్తం ఫెచ్ అయిపోయిన తర్వాత జస్ట్ అపార్ ఐడి మీద మీరు క్లిక్ చేశారంటే మీకు మీ అపార్ ఐడి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆ 12 డిజిట్ నెంబర్ని మీరు నోట్ చేసుకోవాలండి. కాపీ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకోండి మీరు. దాని తర్వాత మేము ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ సేమ్ అక్కడ మీరు ఏదైతే ఎంసీఏ ఎంబీఏ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారో ఆ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలి. దాని తర్వాత నేమ్ టైప్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్లో నేమ్ టైప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్, నేమ్ కూడా యాజ్ పర్ ఆధారే టైప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఆధార్ టైప్ చేయాలి. మీరు ఏ కోర్స్ అయితే ఎంసీఏ 2022లో జాయిన్ అయితే 22-24, 23లో జాయిన్ అయితే 23-25, ఎంబీఏ 21లో జాయిన్ అయితే 21-23, 22లో జాయిన్ అయితే 22-24, ఎంబీఏ 23గా జాయిన్ అయితే 23-25 సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ ఆధార్ నెంబర్, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి టైప్ చేయాలి. దాని తర్వాత ఏబీసీ ఐడి ఆర్ అపార్ ఐడి అని ఉంది. మనం ఇంతకుముందు ఏదైతే మనకు ఆడ డిజిలాకర్లో మనకు క్రియేట్ అయిన ఐడి నేను నోట్ చేసి పెట్టుకోమన్నానో ఆ 12 డిజిట్ ఐడిని ఇక్కడ టైప్ చేయాలండి. మొత్తం 12 డిజిట్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ 12 డిజిట్ ఐడిని ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ డేటా సబ్మిట్